మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా, ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగిన మనసు వసించువాడా, వసించువాడా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 160వ రోజు, జూన్ 9వ తేదీ. అంశము, ఇది మన దర్శన దినము. కొంత వాక్య భాగాలను చదువుదాం. లోక 1వ అధ్యాయము 68వ వచనము. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. యోహాను 1వ అధ్యాయము 50వ వచనము. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదువుదాం. నేడు డర్బన్కు వెళ్ళినప్పుడు బ్రదర్ బాస్వర్త్ మరియు నేను అక్కడికి వెళ్ళుచున్న మార్గంలో మా మధ్య చిన్నపాటి వాగ్వాదం అయ్యింది. కానీ సత్యం సత్యమే. నేను వెళ్ళాను. మేము అద్భుతమైన కూటమును కలిగి ఉన్నాను. దేవుడు చాలా అద్భుతమైన కార్యాలను చేశాడు. అది దేనినైనా కలవరపరిచేంతగా ఉండెను. 2 డచ్ సంస్కరణ సేవకులు, అలాగే బ్రదర్ జాక్సన్, నేను చెప్పబోయే దానితో పరిచయం ఉన్నది. 2 డచ్ సంస్కరణ వాద సేవకులు ఒకరినొకరు వాదించుకుంటూ ఉన్నారు. నా దగ్గర చొక్కా ఉంది, వారు దానిని నాకు పంపి ఉన్నారు. బ్రదర్, ఓ అది ఇంకా రాలేదు, మరియు జేబ్రా చర్మాలు కూడా రాలేదు, ఏమీ రాలేదు, కానీ వారు ఈ చొక్కాను అయితే పంపి ఉన్నారు. ఈ డచ్ సంస్కరణవాది వెళ్ళి తన స్నేహితునికి ఇలా చెప్పాడు, ఇది మన దర్శన దినము, నువ్వు తప్పక వినాలి. మరొక డచ్ సంస్కరణవాది, అతడు ఒక దయ్యం పట్టిన వాడు తప్ప మరేమీ కాదు అని అన్నాడు. అందుకు అతడు అన్నాడు, నీవు ఎప్పుడైనా దయ్యం పట్టిన వాడు రోగులను నయం చేయటం చూసావా? నేను వెళ్ళి నీ కోసం ప్రార్థిస్తాను అని ఒకరినొకరు అనుకొనిరి. అంతటా అందులో ఒకడు యార్డుకు తిరిగి వెళ్ళి మోకరించి ఒక పీచు చెట్టు కింద కూర్చొని, దేవా, నా స్నేహితుని ఆత్మపై దయ చూపించుము అని ప్రార్థించడం ప్రారంభించాడు. అతడు అలా చేసినప్పుడు అతని ముందు సుడిగుండం ఏర్పడి అందులో ప్రభువు దూత దిగి వచ్చెను అని అతడు చెప్పాడు. మరి అక్కడ అది వెనక్కి కదిలింది మరియు ఆ దూత దగ్గరికి వచ్చి అతని భుజంపై చేయి వేసి తన స్నేహితుని వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పాను. మరియు అతడు తిరిగి వెళ్ళి అక్కడ జరిగిందంతా అతనికి చెప్పాడు. మరియు మరుసటి రోజు అది బయటపడింది. ఈ సేవకుడు తిరిగి చూశాడు మరియు ఆ మనిషి చొక్కాపై ఆ దూత చేతిని ఆ సేవకుని భుజం మీద పెట్టినప్పుడు అక్కడ ఆ చొక్కా మీద అంతవరకు కాలిన ముద్ర ఏర్పడినది. హల్లెలూయా. దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద వార్తాపత్రికలో ప్రధాన శీర్షకులుగా ఆ సంఘటన ప్రచురమైనది.
అది నిజమేనా సహోదరుడా? అక్కడున్న సహోదరునికి సోదరికి అతడు తెలుసును. వెనువెంటనే అది ఆంగ్లంలో అనువదించడానికి నా యొద్దకు పంపబడినది. అక్కడ సేవకుల కళ్ళున్నాయి మరియు వారు నన్ను అక్కడికి తీసుకువెళ్ళి నా ఎడమ చేతిని తీసుకొని ఆ చొక్కా మీద ఎక్కడైతే కాలిన ముద్ర ఏర్పడినదో సరిగ్గా అక్కడ నా ఎడమ చేతిని ఉంచగా అది ఖచ్చితంగా సరిపోయింది. మంచిది. అక్కడ అతడు నిలబడి ఉన్నాడు. అతడు తన చొక్కాతో నిలబడి ఉన్నాడు. సేవకుడు నా వంక అట్లానే చూస్తుండిపోయాడు. మరియు అప్పటి నుండి ఒక సెకను కాదు, నేను చెప్పి తిని 3 నిమిషాలు అక్కడ అతడు ఇలా చెప్పాడు. తన వీపు మీద మంట లాంటిది ఏదో తాకింది అని అన్నాడు. మరియు అక్కడ దేవుని దూత ఉండెను. అతను సుడిగుండంలో ఉన్నాడని చెప్పాడు. సరిగ్గా బయటపడింది. సాక్ష్యం ఇస్తూ అతను ఆ మనిషికి నిజం చెబుతున్నాడు. అద్భుతాలు మరియు సూచక క్రియలు అన్నీ ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నానని అతడు సాక్ష్యమిచ్చాడు. ఆరంభపు ఆత్మీయ అనుభవాలు అనే గొప్ప వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన ఉన్నతమైన అంశము. మహాపరిశుద్ధుడును అద్వితీయ సత్యదేవుడునైన మన యేసయ్య ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. అల్ఫా ఓమేగాగా ఉండి ఆదియు అంతము లేనివాడుగా ఉండి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి మన పట్ల ఆయన ఎంతో ఉన్నతమైన తన అమూల్యమైన వాక్కును మనకు ఇస్తూ ఉన్నాడు. మనలో ఇంకనూ విశ్వాసాన్ని పెంచడానికి, మనం ఆయనను గూర్చి అనేకమైన గొప్ప సంగతులను వినడానికి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన పట్ల ఎంతో బాధ్యత కలిగి దినదినము మనలో విశ్వాస అభివృద్ధిని పెంచడానికి ఆయన మనకు అనేకమైన ఉన్నతమైన అంశాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి అంశాలను బట్టి మన జీవితాలను ఇంకనూ ఆయనకు దగ్గరగా చేసుకుంటూ ఎల్లప్పుడూ ఆయన కొరకు మనం సిద్ధంగా ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ఎన్నడూ ఆయన మారని దేవుడిగా ఉండి ఆయన వాగ్దానాలపై ఎల్లప్పుడూ నిలిచే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానం ఎన్నడూ తప్పనివాడు. ఆయన వాగ్దానాలను దాటి ఆయన ఏమీ చేయలేని దేవుడిగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. తన సొంత వాక్యం పైన ఆయనే అనువాదకుడుగా ఉండి తన వాక్యంతో ఎల్లప్పుడూ ఆయన నిలిచినవాడుగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కొరకు అనుగ్రహించిన ఈ గొప్ప అంశాన్ని బట్టి మనం ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాము. నిజంగా ప్రియ సోదరులారా, తన పిల్లలను ఎల్లప్పుడూ విశ్వాసం ద్వారా ఈ లోకము నుండి వేరుపరుస్తూ ప్రతి కాలములోనూ తన ప్రజలను వేరుపరుచుకుంటూ ఈ అవిశ్వాసపు లోకము నుండి తన విశ్వాసంతో కూడిన పిల్లలను వేరు చేసుకుంటూ ఉన్నాడు. ఆది నుండి మనం గమనించినట్లయితే దేవుని చేత పంపబడిన అనేక మంది ప్రవక్తలు అనేక మంది చేత దూషించబడ్డారు, అపహాస్యం చేయబడ్డారు, గేలి చేయబడ్డారు. వారు తెచ్చిన ఆ సత్యవాక్యాన్ని ఆ ప్రజలు అంగీకరించక దానిని తృణీకరించిన వారే శాపగ్రస్తులైనట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, ప్రతి కాలంలోనూ అదే క్రమాన్ని కలిగి ఎల్లప్పుడూ సత్యవాక్యాన్ని సంత వీధులలో పడవేసే ఈ మనుష్యులను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్న అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రవక్తను ఒక వ్యక్తి నమ్మనివాడుగా, ప్రవక్త చేసిన అద్భుత కార్యాలను అతడు నమ్మనివాడుగా ఉండి అవన్నీ దయ్యముల చేత చేయబడుతున్నాయని అతడు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, అదేవిధంగా అతడు అన్నట్లుగానే మన యేసు మన ప్రభువు ఆ రోజు అనేకమైన అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉండగా ఆయనను కూడా బయల్జెబూబు వలన ఆయన గొప్ప కార్యములు చేయగలుగుతున్నాడని, దయ్యములు పట్టినవాడని ఆయనను కూడా అపహాస్యం చేసినట్టుగా, ఆయనను కూడా హేళన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకము ఆయనను నిందించిన విధముగానే ఆయన క్రమములో ఆయన అడుగుజాడలలో వస్తున్న తన పిల్లలను కూడా, తన ప్రవక్తలను కూడా ఈ లోకము ఎల్లప్పుడూ నిందించేదిగా, తప్పు పట్టేదిగా ఈ లోకము ఎల్లప్పుడూ ఉంది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నేను డర్బన్కు వెళ్ళినప్పుడు
ఇద్దరు డచ్ సంస్కరణవాద సేవకులు ఒకరినొకరు వాదించుకుంటూ ఉన్నారు. ఈ డచ్ సంస్కరణవాది వెళ్ళి తన స్నేహితునికి ఇలా చెప్పాడు, ఇది మన దర్శన దినము, నువ్వు తప్పక వినాలి. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవక్తను గూర్చి ఇద్దరు డచ్ సంస్కరణవాదులు ఆయనను గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒక వ్యక్తి ప్రవక్త చేత దేవుడు గొప్ప అద్భుత కార్యములు జరిగిస్తున్నాడని, స్వస్థత కార్యాలు చేస్తున్నాడని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి అయితే ఆ విషయాన్ని ఒప్పుకొనని వాడై అతడు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఒక దయ్యం పట్టిన వాడు తప్ప మరేమీ కాదు అని అన్నాడు. అందుకు అతడు అన్నాడు, నీవు ఎప్పుడైనా దయ్యం పట్టిన వాడు రోగులను నయం చేయడం చూసావా? ప్రియ సోదరులారా, ఈ విధముగా వారిద్దరి మధ్య ప్రవక్తను గూర్చి కొంత వాగ్వాదం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, అయితే వారిద్దరూ ఒకరికొరకు ఒకరు ప్రార్థిస్తామని వారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదివాము, నేను వెళ్ళి నీ ఆత్మ కోసం ప్రార్థిస్తాను అని ఒకరినొకరు అనుకొనిరి. అంతటా అందులో ఒకడు యార్డుకు తిరిగి వెళ్ళి మోకరించి ఒక పీచు చెట్టు కింద కూర్చుని, దేవా, నా స్నేహితుని ఆత్మపై దయ చూపించుము అని ప్రార్థించడం ప్రారంభించాడు. అతడు ఇలా చేసినప్పుడు అతని ముందు సుడిగుండం ఏర్పడి అందులో ప్రభువు దూత దిగి వచ్చాను అని అతడు చెప్పాడు. మరి అక్కడ అది వెనక్కి కదిలింది. మరియు ఆ దూత దగ్గరకు వచ్చి అతని భుజంపై చేయి వేసి తన స్నేహితుని వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పాను. మరియు అతడు తిరిగి వెళ్ళి అక్కడ జరిగిందంతా తన స్నేహితునికి చెప్పాడు. మరుసటి రోజు అది బయటపడింది. ఈ సేవకుడు తిరిగి చూశాడు మరియు ఆ మనిషి చొక్కాపై ఆ దూత తన చేతిని ఆ సేవకుని భుజం మీద పెట్టినప్పుడు అక్కడ ఆ చొక్కా మీద అంతవరకు కాలిన ముద్ర ఏర్పడినది. చూడండి ప్రియ సోదరులను, ఎవరైతే ప్రవక్తను అవిశ్వసించాడో, అద్భుత కార్యాలు జరగవని అవిశ్వాసపడ్డాడో ఆ వ్యక్తికి బుద్ధి చెప్పడానికి, ఆ వ్యక్తికి సర్వశక్తివంతుడైన దేవుడు అద్భుత కార్యాలు నేటికిని జరిగిస్తున్నాడని నిరూపించడానికి ఆ దూత తన స్నేహితుని దర్శించి అతని భుజంపై చేయి వేసి అతని తిరిగి వెళ్ళి ఒప్పుకొని తన స్నేహితునితో కలవమని చెప్పినప్పుడు అతడు అదే ప్రకారం చేశాడు. అయితే ఆ మనిషి చొక్కాపై ఆ దూత తన చేతిని ఆ సేవకుని భుజం మీద పెట్టినప్పుడు అక్కడ ఆ చొక్కా మీద అంతవరకు కాలిన ముద్ర ఏర్పడినది. ఓ అద్భుతం ప్రియ సోదరులారా, దేవుడు తన కార్యాలను ఎల్లప్పుడూ రుజువు చేసేవాడు ఉన్నాడు. అతడు తన స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడ జరిగిందంతా చెప్పాడు. అయితే అక్కడ జరిగిన అద్భుతమైన విషయాలను అతడు గమనిస్తూ దాన్ని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయము దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద వార్తాపత్రికలలో ప్రధాన శీర్షికలుగా ఆ సంఘటన ప్రచురణమైనది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అనేక మందికి అక్కడ జరిగిన ఆ గొప్ప కార్యము, ఆ అద్భుతమైన విషయము తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సేవకుల కళ్ళు ఉన్నాయి మరియు వారు నన్ను అక్కడికి తీసుకువెళ్ళి నా ఎడమ చేతిని తీసుకుని ఆ చొక్కా మీద ఎక్కడైతే కాలిన ముద్ర పడినదో సరిగ్గా అక్కడ నా ఎడమ చేతిని ఉంచగా అది ఖచ్చితంగా సరిపోయింది. ప్రియ సోదరులారా, నిజంగా సత్యవంతుడైన దేవుడు తాను ఎల్లప్పుడూ తన అద్భుత కార్యాలను అనేక మందికి స్పష్టపరచుకుంటూ, తేటపరుచుకుంటూ, బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. అనేక మందికి తనను తాను బయలుపరుచుకుంటూ ఆయన ముందుకు వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మంచిది, అక్కడ అతడు నిలబడి ఉన్నాడు. అతడు తన చొక్కాతో నిలబడి ఉన్నాడు. ఆ సేవకుడు నా వంక అట్లానే చూస్తూ ఉండిపోయాడు. అతడు ఇలా చెప్పాడు, తన వీపు మీద మంటలాంటి ఏదో తాకిందని అన్నాడు. మరియు అక్కడ దేవుని దూత ఉండెను, అతని సుడిగుండంలో ఉన్నాడని చెప్పాడు. సరిగ్గా బయటపడింది. అతడు సాక్ష్యమిస్తూ అద్భుతాలు మరియు సూచక క్రియలు అన్నీ ఉన్నాయి, నేను నమ్ముతున్నాను, సర్వశక్తివంతుడైన దేవుణ్ణి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి నేను నమ్ముతున్నానని చెప్పి ఆ ఒప్పుకొని ఆ డచ్ సంస్కరణవాది ప్రభు అయిన యేసుక్రీస్తును ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రవక్తను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త ద్వారా జరిగిస్తున్న అద్భుత కార్యాలను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, దేవుడు దర్శిస్తే ఏ మనిషి అయినా దాన్ని ఒప్పుకుని తీరాల్సిందే.
ఇక్కడ మనం చదువుకున్నాం, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ప్రియ సోదరులారా, అతన్ని దేవుడు దర్శించాడు. అతడు అవిశ్వాసంలో ఉండి మగ్గిపోతున్నప్పుడు, నశించిపోయే మార్గంలో ఉన్నప్పుడు అతడిలో విశ్వాసాన్ని కలుగజేసి అతడిని దర్శించి అతడిని విమోచించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూసితునని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మనకు తెలుసు ప్రియ సోదరులారా, నతానియేలు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు అక్కడ ఏమి జరిగిందో మనం ఎరిగిన వారమై ఉన్నాం. దేవుడు తన్ను తాను అనేక మందికి బయలుపరుచుకుంటూ తగిన కాలములో తగిన సమయంలో ఆయన తన్ను తాను నిరూపించుకుంటూ ఎల్లప్పుడూ ముందుకు సాగే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయనను ఈ లోకంలో అనేక మంది తప్పుగా అనుకున్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ సత్యవంతుడైన దేవుడిగా ఉన్నాడు. వాక్య సారాంశం సత్యమై ఉన్నది. ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన అద్భుత కార్యములు జరిగించేవాడుగా నేటికి ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఈ మూర్ఖపు లోకము, ఒప్పుకోని ఈ లోకము ఎల్లప్పుడూ క్రైస్తవ పిల్లలను, నిజ క్రైస్తవులను, సత్యముతో కొనసాగుతున్న ప్రజలను ఎల్లప్పుడూ నిందిస్తూ దూషిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ వాక్యమే సత్యమై ఉన్నది. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నది. ఆ సత్యాన్ని మనం ఎల్లప్పుడూ పట్టుకొని క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ ముందుకు సాగుదాం. మనం ఎల్లప్పుడూ దేవుని దర్శనాన్ని కలిగి, దేవుడు మనలో కలిగిస్తున్న గొప్ప బయలుపాటుతో మనం వాక్యాన్ని పట్టుకొని మన హృదయాలను, మన జీవితాలను క్రీస్తు కొరకు పూర్తిగా సమర్పించి యథార్థముగా సిద్ధపడదాం. క్రీస్తు కొరకు యథార్థముగా బతుకుదాం. ఈ లోకంలో అనేక మందికి దేవుడు చేసే గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను రుజువు చేసి అనేక మందిని దేవుని యొద్దకు నడిపిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల ఉంచి మనల్ని అంతం వరకు ముద్రించి ఆయన నిత్యరాజ్యమునకు కొనుకోబడునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము 2వ దినవృత్తాంతములు 32-33 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, దేవుని వాక్కును అనేక మందికి పంపి అనేక కుటుంబాలను దేవుని తట్టు తిప్పండి. దేవునిపై విశ్వాసాన్ని పెంచండి. అవిశ్వాసాన్ని పారద్రోలి విశ్వాసంతో నింపి దేవుని రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీపై నిండుగా ఉండి మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. విరుగని దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరుగని దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలయా కోబును విరచిన దేవా, అలయా కోబును విరచిన దేవా, ఇశ్రాయేలుగా మలచునన్నీ ధరలు, ఇశ్రాయేలుగా మలచునన్నీ ధరలు. ఈ ధరలు విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా.
విరుగని మేఘము కురువదు భువిలో పగులని నేల ఫలములనీయదు విరుగని మేఘము కురువదు భువిలో పగులని నేల ఫలములనీయదు సిలువలో మాకై విరిగిన దేవా సిలువలో మాకై విరిగిన దేవా జీవాహారము జీవజలము నీవే జీవాహారము జీవజలము నీవే నీవేగా విరిగిన మనసే నీకే